మంచిది. యోబు గ్రంథము 10వ అధ్యాయము. పద్నాలుగు 15 వచనాలు చదువుకుందాం. నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. చదవబడిన లేఖనం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. నన్ను మమ్మల్ని రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీరు ఆశించి దీవించండి. ఈ ఆదివారం కూడా నీ మందిరానికి వచ్చాం అయ్యా. మా దేశంలో, మా ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయమే మేము ప్రార్థన ఆరంభించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీరే తోడని నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన సకల ఆటంకాలు లయపరుస్తున్నాను. అల్పుడయోగ్యుడు ఏమీ తెలియని దాసుని కనికరించి మీరే మాట్లాడుకోండి. మీ సంఘంతో మీరే మాట్లాడండి. నాతో మీరే దయపాలించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి పెట్టుకున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, యోబు భక్తుని జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. యోబు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను ఆయన తనకు తాను చెప్పుకుంటున్నాడు, తనకు తానుగా తెలియజేస్తున్నాడు. ఏమండి? నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు అని చెబుతున్నాడు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును అని చెబుతూ ఉన్నాడు. ఏమండి? మన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు, ఏదైనా ఒక దోషము, ఒక పాపము మన ద్వారా జరిగితే అది ఒకసారి మనము దేవుని దగ్గర ఒప్పుకొని వదిలిపెడదాము అని మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు వదిలిపెడదాము, నేను క్షమించబడ్డాను, దేవుడు నన్ను క్షమించాడు అనుకొని వదిలిపెట్టేంత సింపుల్గా ఉండదు మన దోషము, మన పాపం. ఒకసారి అనుకోకుండానూ ఒక తప్పు జరిగిందనుకోండి, ఆ తప్పు, ఆ దోషము, ఆ పాపము జరిగిపోయిన తర్వాత సింపుల్గా అది మన నుంచి దూరం కాదు. అది మనలను చాలా వేదనకు, బాధకు గురి చేస్తుంది, చాలా బాధిస్తుంది. అంత సింపుల్ కాదు విషయం అది. పాపం అంటేనే దానికి అంత బలం ఉంటుంది అన్నమాట. ప్రభువు దానికంటే బలవంతుడు. కానీ మన లోపల ఒక గిల్టీనెస్ అయితే ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నారు. ఇప్పుడు 6000 ఏళ్ల చరిత్ర గడిచిపోయింది. వారు పరదేశులో ఉన్నారు. అయితే మీరు పండెందుకు తిన్నారు అని వాళ్ళు కనబడితే అడిగేటువంటి సందేహం మనకు వస్తుంది. వాళ్ళు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది జరిగిపోయింది కదా. వాళ్ళ ద్వారా నిజంగా ఒక పొరపాటే జరిగింది. దేవుడు వారిని క్షమించాడా లేదా? వారిని క్షమించి, కనికరించి, వారిని చావకుండా కాపాడి, నరకానికి అప్పగించకుండా వారిని పునరుద్ధరించి, వారిని నడిపించి, వారి ద్వారా సంతానాన్ని అయితే పుట్టించిండా లేదా? పుట్టించు. మరి ఈ యొక్క ఇన్సిడెంటు మాసిపోయిందా?
ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నారు. ఆల్రెడీ దేవుడు వాళ్ళను క్షమించిన తర్వాత మనం ఎందుకు మాట్లాడాలి? అది దేవుడు క్షమించిండా లేదా? ఈ విషయంలో క్షమించిండా? కానీ ఇప్పుడు లోకమంతా సంఘమంతా ఏం మాట్లాడుతుంది? మనమందరం ఆదాం పిల్లలమే. ఆదాం పిల్లలు ఏమేం మాట్లాడుతున్నాం? ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేసిరు, తప్పు చేసిరు అని మాట్లాడుతున్నారు. అరే దేవుడు ఆల్రెడీ క్షమించేసిండు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఆ బాధ మనలను వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆదాము హవ్వలు చేసిన తప్పుకు వాళ్ళు ఒక్కలే బాధపడుతున్నారా? ఇప్పుడు మనం కూడా బాధపడుతున్నాం, ప్రపంచం అంతా బాధపడుతుంది, సంఘం అంతా బాధపడుతుంది. అంటే ఒక్క తప్పుతో వాళ్ళు ఒక్కలే బాధపడరు, ఆదాము హవ్వలే బాధపడరు, మిగతా వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళ సంఘం, వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆయన నుంచి పుట్టిన వాళ్ళందరూ బాధపడతారు. ఎందుకు? ఈరోజు మట్టుకు మనం బాధపడుతున్నాం. వాళ్ళు తప్పు చేస్తే మనం ఎందుకు బాధపడాలి అని అంటే, వాళ్ళ తప్పు మన దాకా వచ్చింది. వాళ్ళ మట్టుకు వాళ్ళు క్షమించబడ్డరు, కానీ ఆ పాప ప్రవాహం ఆగలేదు, ఆ పాప నియమ ప్రవాహం ఆగలేదు. ఆ నియమం అనేది ఇంకా ఫ్లో అవుతూనే ఉంది. ఇప్పుడు ఈరోజు ఒకడు పుడితే పాపో బాబో, వారి లోపలికి కూడా 6000 ఏళ్ళ క్రింద ఆదాము హవ్వలు తప్పు చేసినందుకు వచ్చిన పాప నియమం ఏదైతే ఉందో ఈరోజు కూడా ఫ్లో అవుతుంది. వాళ్ళు పుట్టారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం బ్రతికారు, వాళ్ళు చేశారు, చనిపోయారు, క్షమాపణ పొందిరు, పరదేశికి వెళ్ళిపోయారు. ఇదంతా కానీ వాళ్ళు వదిలిపెట్టిన పాప నైజాం ఉంది. ఇది చచ్చిపోలేదు, ఇంకా ఇది దీన్ని చచ్చిపోలేదు. ఏమండి? మనిషి యొక్క పాపము అతన్ని వెంటాడింది, ఆదాము హవ్వను. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ పాప నైజాం, ఆ నియమం అనేది ఈరోజు ఒక వ్యక్తి పుడితే ఆ వ్యక్తి లోపల వచ్చి కూడా పొడ చూపుతుంది. అంటే ఈ పాపానికి ఉన్న బలం ఎంతనో చూడండి, పాపం ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. అలా జరిగినప్పుడు లోపల ఒక పోరాటం మొదలవుతుంది. మనకు తెలుసు, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు పోరాటం చేస్తుంది, విరోధంగా ఉన్నది కదా. ఆత్మకేమో దేవునిలాగా ఉండాలని ఇష్టం, శరీరానికేమో ఈ లోకంలాగా ఉండాలని ఇష్టం. ఈ రెండింటికి పడిరాదు. ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఒకటి అనుకుంటాం, అనుకున్నది జరగదు. ఒకటి అనుకుంటాం, అనుకోనిది జరుగుతుంది. ఇక ఇది మన మనస్సుకు శాంతి లేకుండా చేస్తుంటుంది. అయ్యో నేను ఇట్లా అనుకున్న అట్లా జరిగిందేంది, అయ్యో నేను అట్లా అనుకున్న ఇట్లా జరిగిందేంది. ఈ బాధ నిత్యము వేధిస్తూనే ఉంటుంది. ఇలాంటి బాధలు మన లోపల కూడా ఉంటాయి అనేకం. నేను ఇట్లా అనుకోలేదు, కానీ నేను అనుకోని విధంగా జరిగింది. అనుకునే విషయాలు, ఇన్సిడెంట్లు ఉన్నాయి మన జీవితంలో ఏమైనా? అసలు ఉన్నాయని అవే, ఎక్కువ శాతము ఉన్నాయని అవే ఉన్నాయి. మనం అనుకున్నట్టు జరగలే, అనుకోనట్టు జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకంటే మనలో ఉన్న పోరాటం, ఈ లోకంలో ఉన్న పోరాటం, దేవునికి సైతానికి ఉన్న పోరాటం, మన శరీరములో ఆత్మకు శరీరానికి ఉన్న పోరాటం, ఈ లోకానికి సంఘానికి ఉన్న పోరాటం. ఈ పోరాటం మధ్యలో మనం అనుకున్నట్టుగా జరగనివ్వడు సైతాను, పాప నియమం జరగనివ్వదు. అది ఈరోజు మట్టుకు పోరాడుతుంది. ఆత్మ శరీరానికి శరీరంతోనూ, శరీరం ఆత్మతో పోరాడుతుందంటే మన లోపలనే ఒక శత్రువు ఉన్నది. ఆ శత్రువే బయటికి కనబడుతుంది, అది శరీరం. ఆత్మ లోపల ఉన్నది, అది కనబడతలేదు. కానీ దానివల్ల వచ్చే సంతానం, ఒకవేళ దానివల్ల ఒక చర్య సంతానం అనుకుంటే అది మనల్ని చాలా బాధ పెడుతుంది. అందుకే యోబు అంటాడు 15వ వచనంలో, 10వ అధ్యాయము, నేను దోషకృత్యములు చేసిన యెడల నాకు బాధ కలుగును. బాధ అవుతుంది. ఏమండి? నేను నిర్దోషినై ఉండినను అతిశయ పడను, అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
ఎంత బాధ అవుతుంది, ఎంత ఆవేదన అవుతుంది. ఒక తప్పు అనేది జరిగితే ఇక ఆ బాధ నీకు కొద్దిసేపు ఉండిపోదు, ఎప్పటికీ నేను వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు యథార్థవాది టీవీ ఛానల్ క్షీరసాగర మదనంలో కొందరు ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, నా ద్వారా ఒక పొరపాటు అనేది జరిగింది. దేవుని దగ్గర అడిగి ఉపవాసం ఉండి ప్రార్థించాను, దేవుడు క్షమించాడు అని నాకు నమ్మకం ఏర్పడింది. కానీ చాలాసార్లు అది గుర్తుకొచ్చి బాధ అవుతుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎందుకు గుర్తుకొచ్చి బాధిస్తున్నది ఇది? ఆల్రెడీ నీకు క్షమాపణ పొందుకున్నా కదా, ఆల్రెడీ దేవుని దగ్గర అడిగినా కదా. కానీ చాలాసార్లు అయ్యో అట్లా చేయకపోతే అయిపోవు, చీ ఇట్లా ఎందుకు చేసినా నేను, అలా ఉండకపోతే బాగుండు, అయ్యో అలా చేయకపోతే బాగుండు. ఆల్రెడీ దేవుడు క్షమించేసిండు, దేవుడు మన్నించేసిండు, దేవుడు కృప చూపిండు. కానీ అయ్యో చి ఇలా చేయకపోతాం, అయ్యో ఎందుకనే చేస్తాను ఇట్లాగా అని అది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. దీని నుంచి ఎట్లా విముక్తి పొందేది? మీకు కూడా అనిపించే ఉంటుంది అట్లా. చిన్నతనంలో మనం చేసిన చిలిపి పనులు, చిన్నతనంలో మనం చేసిన చిన్న చిన్న దొంగతనాలు, చిన్నతనంలో మనం ఆడిన అబద్ధాలు, బైబిల్కి దేవుని మాటలకు విరుద్ధంగా ఉన్న విషయాలు ఏవైతున్నాయో అది మనం చేసుంటే ఆ విషయంలో మనం ఈరోజు ఒకవేళ జ్ఞాపకం వస్తే మనకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. చాలాసార్లు దోస్తులు కలుసుకున్నప్పుడు ఒకని ఇజ్జత్ ఒకటి తీస్తుంటాడు. అరే నా ఇజ్జత్ తీయకరా అంటాడు. చూసారు అంటే ఏంటిది? ఇజ్జత్ తీసినండి. వాడు చిన్నతనంలో చేసిన కొన్ని చిలిపి పనులు, కొన్ని తప్పులు పొరపాటుని ఎత్తి చూపెట్టుడు అన్నాడు. వాడు చిన్నప్పుడు ఇట్లా చేసినంటే అరే అది తీయకరా, అట్లా మాట్లాడకరా, అవి తీయకరా, ఎందుకురా నా ఇజ్జత్ తీస్తావేంద్రా అంటే అప్పుడు అవి అలాంటివి చేశాడు, జరిగినాయి అని అర్థం. ఎందుకు ఇప్పుడు తీస్తే అంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే అది సరైనది కాదు అని అప్పుడు తెలియదేమో, కానీ అనుభవంలో ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు చేసింది తప్పని. అది చెప్పడానికి కూడా ఇష్టం లేదు, అది మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది కదా. మన అందరికీ ఉంటాయి అటువంటి విషయాలు, అందరికీ. సైతానుగాడు ఈ లోకంలో ఈ పాప నియమము ద్వారా మనిషిని ఎప్పుడు కుళ్ళబడవాలి అని చూస్తున్నాడు. ఈ మనిషికి ఆనందం ఉండదు, ఈ మనిషికి సంతోషం ఉండదు, ఈ మనిషికి తృప్తి అనేది ఉండదు. ఎప్పుడు వీని వేదనల 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 వేదనలు పెట్టాలి. వేదనలు పెట్టాలంటే వీనికి కొత్త సమస్య తెచ్చడం అవసరం లేదు, అది వేరే విషయం, తెస్తుంటాడు వాడు. కానీ పాత విషయాలని తాగుతాయిపోయాయి. ఆ వేదననే వర్ణనాతీతంగా ఉంటుంది. ఇక దాని మీదనే ఆలోచన పెట్టి దృష్టి అంతా పెట్టి కుమిలి 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 ఏడుస్తూ ఉంటాం అన్నమాట. అట్లా మనకు బాధ అవుతుంటుంది, అందరికీ అవుతుంటుంది, ఒక్కలా కాదు. ఎందుకంటే నేను చాలామంది విషయాలు విన్నా. చాలామంది అంటే వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్లు గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో వేదనగా ఉందని ఫోన్ చేసి అడిగారు. క్షీరసాగరం వదిలినప్పుడు అంటే నాకు కూడా చాలాసార్లు అనిపించింది అట్లా, అరే చిన్నప్పుడు అట్లా ఉండకపోతే అయిపో, చిన్నప్పుడు అట్లా చేయకపోతే అయిపో, అరే రే రే పొరపాటు అయిపోయింది ఇట్లా. అదే పెద్ద ఘోరమైన పాపాలు కావు, చిన్న పొరపాటు ఏదో జరిగి ఉంటుంది, అరే రే అట్లా చేయకపోతే బాగుండు అని గుర్తుకొచ్చినప్పుడల్లా బాధ అవుతుంది. పాపం అనేది ఒకసారి జరిగితే అది మనలను ఎప్పటికప్పుడు కుళ్ళబడుస్తుంది. అది మనలో అది విడిచిపెట్టదు. పాపానికి ఉన్న గుణం ఏంటంటే అది ఎప్పటికీ నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటుంది. పాపానికి ఉన్న గుణం అది. పాపము ఎప్పుడు దెప్పి పొడుస్తుంది, ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇటువంటివి, నువ్వు ఇట్లా చేసినావు అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అందరికంటే అందరు అనడం కంటే ఎక్కువ బాధ మన మనసే మనలను ఊకే ఇలా దెప్పి పొడుస్తూ చూసిర్రు, అదే ఎక్కువ బాధ. మనుషులు అంటే ఒకసారి అంటారు అయిపోతుంది, కానీ
మన మనసే అంటది చూసిరు. అది చాలా పెద్ద బాధ, అది చాలా పెద్ద బాధ. బయట ఎవడో అంటే ఒకసారి వింటాం, లేదా మనకి దూరం వెళ్ళిపోతాం. కానీ నీ మనసు నీలోనే ఉంటుంది. అది నిన్ను పదే పదే గుచ్చుతూ ఉంటే దాని నుంచి ఎక్కడికి పారిపోతాం? అవుతుందా పారిపోడు? నెవర్. ఇక పరదేశిగా పారిపోవాలి, ఇంకెటు పారిపోనీకి లేదు. ఈ లోకంలో నువ్వు ఏ ఊరికి వెళ్ళినా నీ మనసు నీతోనే వస్తుంది. అది నిన్ను కలిచివేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి? దీని నుంచి తప్పించుకునే మార్గం ఏంటిది? అందుకే దీని నుంచి తప్పించుకోవడం కావాలి. అప్పుడే మనకు ప్రశాంతత వస్తుంది, అప్పుడే మనకు విడుదల వస్తుంది, అప్పుడే నిజమైనటువంటి ఆనందము దొరుకుతుంది. కానీ చాలామంది 1099 మంది ఈ బంధకాలలోనే ఉంటారు. అందులోకించి అంత త్వరగా బయటికి రారు. ఆ నియమం రానియదు, సైతాన్ గాడు రానియడు, మనిషి యొక్క అజ్ఞానం రానియదు, అక్కడనే ఉండిపోతారు. దానివల్ల మళ్ళీ ఇంకా ఎన్నో సమస్యలు తయారవుతాయి. ఇక అది గుర్తుపెట్టుకున్నందుకు, అది జ్ఞాపకం వచ్చినందుకు. చేయాల్సిన పని కాన్సన్ట్రేటెడ్గా చేయం, అనుకున్న పని త్వరగా చేయలేం, మనసు అలా బాధిస్తున్నప్పుడు కొత్త పనులు ఏం మొదలు పెట్టలేం, మన లోపలికి ఒక అసహనం వచ్చేస్తుంది. ఇక నా జీవితం ఇంత, ఇక ఏముంది అని ఏదో మనుషులకు చూడడానికి గాంభీర్యానికి పోతాం. కానీ మనలో మనమే తొంగి చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువుల వారు ఈ సమస్య నుంచి కూడా బయట పడేయాలని చూస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, ఆయన రోగము నుండి, బాధల నుండి, పాపము నుండి, శాపము నుండి బయట పడేయాలని ఆశపడుతున్నాడు ఆయన. లేకపోతే మనకు సంతోషం ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి? అందుకే ఆయన ఏమన్నాడంటే, మనము ఆయన దగ్గర మన దోషములను ఒప్పుకొనిన ఎడల ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము మన పాపములను కడిగి వేస్తుంది. గనుక ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఎక్స్క్యూజ్ మీ, ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును, పవిత్రులుగా చేస్తాడు. ఏమండి, తరువాత ఈ పాపం అనేది దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. పాపానికి అది ఊకే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధ అవుతుంటుంది. ఏమండి, అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మర్చిపోతాడు, జ్ఞాపకం చేసుకోడు ఆయన. హెబ్రియా రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కోర్టులో ఒక కేసు కొట్టివేయబడింది అనుకోండి, మళ్ళీ అది తవ్వడం ఉండదు. ఇక కేసులో ఒకసారి కొట్టివేయబడింది, ఆ కేసు ఖతం అయిపోయింది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పాపి అతని పాపాలను దేవుడు కొట్టివేసిన తర్వాత తన రక్తంతో ఆయనగా జ్ఞాపకం చేసుకోవడం మళ్ళీగా. ఇది ఒక దేవుని దగ్గర ఉండేటువంటి లక్షణము, ఇక ఎవ్వరి దగ్గర ఉండదు ఇది. ఏమండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చూడండి.
నేను నేనే నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ పాపములను ఏం చేయడట? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఏమండి, దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మనకు. మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను, నాకు అవసరము లేదు అంటున్నాడు ఆయన. నాకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము లేదు. ఏమండి, 44వ అధ్యాయం 22వ వచనం చూడండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లు కొనుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఎండకు మంచు ఎట్లయితే కరిగిపోతుందో, విడిపోతుందో, ఏమండి, నీ అతిక్రమాలను నేను అట్లా తుడిచివేస్తున్నాను అంటున్నాడు. మబ్బు తొలగునట్లు నీ పాపములను తుడిచివేస్తున్నాను అన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడు. విమోచించుట అంటే అర్థం ఏంటంటే ఇక మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా క్షమించుట అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా కదా. ఇక మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా క్షమించుట. అలా క్షమిస్తాడు దేవుడు కనుక అందరికీ దేవుడు కావాలి. ఏమండి, కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు వాడు దేవుడు మనలను క్షమించిన వాడు క్షమిస్తాడా మనలను? సైతాన్ క్షమిస్తాడా మనలను? వాని దగ్గర క్షమాపణనే ఉండదు. వాని దగ్గర ఎందుకంటే వాడు మనకు తండ్రి కాదు. తండ్రి అయితే క్షమిస్తాడు. మీ పిల్లలు ఏదైనా తప్పు చేసారు అనుకోండి, ఎవరైనా మీ వాడు గిట్టుకుంటాడు అంటే అవ్వకండి, మావాడు చాలా మంచివాడు అంట. శుద్ధపూస మావాడు చాలా మంచివాడు అంట. తల్లి తండ్రి కప్పుతారు పాపము, అలా ఎన్ని పొరపాటు చేసిన. అదే శత్రువు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఒక్కటి మంచి ముచ్చట మాట్లాడు మన పిల్లల గురించి. వాడు ఎంతసేపు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళు అని ఎప్పుడు వాళ్ళను దెప్పి పొడుస్తూ ఉంటారు అన్నమాట కదా. మన దేవుడు తండ్రి కనుక ఆయనకు మన మంచి విషయాలు కావాలి. నీ దగ్గర 1000 పొరపాట్లు ఉండొచ్చు, ఒక్క మంచిది ఉంటే ఆ మంచిదే మాట్లాడతాడు ఆయన. ఆ మిగతాన్ని ఆయనకు తెలియక కాదు, ఆయన వెనకలేసేసి ఆయన వీపు వెనకలేసేసుకున్నాడు. అది ముందుకు తెచ్చుకోడు ఆయన. ఆయన ముందు నీ మంచి విషయాలు పెట్టుకుంటాడు, చెడుదాన్ని వెనకలేసేస్తాడు. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే నీ మంచి అని వాని వెనకలేసుకుంటాడు, వాని వీపు వెనుక. చెడ్డ అని తెచ్చి ముందర పెట్టుకొని ఒక్కొక్కటి చెప్తుంటాడు. అట్లా యెహోషువ గురించి చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే అక్కడ యెహోషువ గురించి దేవునితో చెప్తున్నాడు నేరుగా పోయి. గద్దించును. ఎట్లున్నాడు? అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. మరి వీడు ఫిర్యాది అయినటువంటి సైతాన్ ఏం చెప్తున్నాడు? ఎట్లున్నాడట? వాని దృష్టికి ఈయన ఎట్లున్నాడట? ఒకే వ్యక్తి దేవుని దృష్టిలో ఒక విధంగా కనబడుతున్నాడు, సైతాన్ గాని దృష్టిలో ఇంకొక విధంగా కనబడుతున్నాడు. వీడేమో ఎనుకున్న విషయాలు తీసి మాట్లాడుతున్నాడు, దేవుడేమో మంచి విషయాలు ముందట పెట్టి పాప విషయాలు వెనకలకు వేసేసి దేవుడు తన ముందటున్నది మాట్లాడతాడు, వీడేమో వెనుకున్నది మాట్లాడతాడు. దేవుని వెనుకున్న విషయాలు వీడు మాట్లాడతాడు సైతాన్ గాడు. దేవుడేమో
తన ముందున్న విషయాలను మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిర్యాదిదారుడైన సైతానుకు ఇది వానికి ఆనవాయితీ. దేవుడే క్షమించినటువంటి పాపాలను తిరిగి త్రవ్వడం వీని పని. మనలో ఉన్నటువంటి ఈ పాప నైజం ఏదైతుందో, పాప నియమం ఏదైతుందో మన శరీరం లోపల, ఇది కూడా అదే పని చేస్తుంది. ఏదైనా కొత్త పాపం మనతోని జరిగితే ఆ కొత్త పాపమును గుర్తు చేసి బాధిస్తుంది. కొత్తగా లేటెస్ట్గా ఏం పాపం జరగలేదు అనుకోండి, పాత సంగతులనే గుర్తు చేసి మనలను ఊకే మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. మీకు కూడా ఈ సిచ్యువేషన్ వచ్చే ఉండాలి. ఎందుకంటే అందరికీ సమానమే. ఇది పై రూపంతో సంబంధం లేదు. ఇది లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్తో సంబంధం, మనస్సుతో సంబంధం ఇది. కాబట్టి మీరు ఎన్నోసార్లు, వందల వేల సార్లు ఏదైనా ఒక పొరపాటు మీ ద్వారా జరిగి ఉంటే దానిని మీరు తలుచుకొని కుమిలి 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 కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అట్లా చేస్తాడు వాడు. ఇలా చేస్తున్నది ఎవరంటే దేవుడు కాదు, సైతాను. ఎందుకంటే వాని పనే పెంటకుప్పలు దవ్వుడు, వాని పనే మోర్లు దవ్వుడు. పాత బ్రతుకును సమాధి దేవుడు చేస్తే పోయి దాని తవ్వుతాడు వీడు. సైతాన్ గాడు పాత బ్రతుకును తవ్వుతాడు. ఎందుకు రా అట్లా చేస్తున్నావు అంటే వాని పనే అది. వాని పని ఏంటిది? తవ్వుడే వాని పని. ఏమంటే దీనికి ఎవరు అతిథులు కాదు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా వేదన, చాలా బాధ కలుగుతుంది. అయితే మరి భక్తుడు చేయాల్సిన విషయం ఏంటిది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడని మనకు అర్థమవుతుంది. నేను మీ పాపాలని జ్ఞాపకం చేసుకోను, నా వేపు వెనకాలకు పడేస్తా, ఎన్నటికి జ్ఞాపకం చేసుకొని మీ పాపాలని అన్నాడు. ఆ మలిన వస్త్రాలతో ఉన్నాడని సైతాన్ గారు ఫిర్యాదు చేస్తే యెహోషువ గురించి దేవుడు అన్నాడు, మండుచున్న కొరివిలాగా కనబడుతున్నాడు నాకు అని ప్రభు అన్నాడు. అంటే ప్రభువు అతని పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. మండుచున్న అగ్ని లాంటి పవిత్రమైనటువంటి వ్యక్తిగానే దేవుడు చూస్తున్నాడు. అలా చేశాడు. ఇప్పుడు మనం ఎవల వర్షన్ మాట్లాడదాం, మనం ఎవల పక్షంగా ఉందాం. దేవుని పక్షంగా ఉంటే మనం ఏం మాట్లాడాలి? క్షమించబడినటువంటి ఒక వ్యక్తి గురించి, యెహోషువ గురించి ఏం మాట్లాడాలి? అతడు మండుచున్న కొరివిలాగున్నాడని మాట్లాడాలి మనం. సాతాను పక్షంగా ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? అతడు మండుచున్న కొరివి ఎక్కడిది, అతడు మొత్తము మురికి గుడ్డలతో ఉన్నాడు అని మాట్లాడు. ఇక్కడ మనం ఎవరి పక్షంగా ఉన్నామో తేలిపోతుంది. ఎవరి పక్షం మనం ఈ విషయంలో అంటే కొందరు ఒక పక్షం, కొందరు ఒక పక్షం ఉంటారు ఇక్కడ ఈ లోకంలో. ఏమండి? కాబట్టి మనము దేవుని పక్షంగా ఉండడం నేర్చుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం దేవుని పక్షం చేరిపోవాలి. అప్పుడు దేవుని భాష మాట్లాడాలి మనం. దేవుని భాష అంటే ఏమిటి? దేవుని భాష అంటే ఏంటిది? దేవుడు క్షమించినటువంటి వ్యక్తి గురించి అతడు మండుచున్న కొరివిలాగున్నాడు అని మాట్లాడితే మనము దేవుని భాష మాట్లాడుతున్నట్టు. దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రోమా పత్రికలో చెప్పిండు కదా. పాపులే పాపుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పరిశుద్ధుడు పాపం లేని ఆయననేమో అరే మీరు పరిశుద్ధులు రా అని మాట్లాడుతుంటాడు. ఆయన క్షమించబడిన వ్యక్తి గురించి మీరు క్షమించబడండి రా అని చెప్తుంటాడు. మన గురించి మనం ఏం మాట్లాడుకున్నా పాపం గురించి మాట్లాడుకోవడమే. మన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు గొప్ప. మనము చిన్న చిన్న పెంటకుప్పలం. మన బతుకంతా తవ్వితే పాపం తప్ప ఏమి వెళ్తుంది మన లోపలికి? లోపాలు, బలహీనతలు, అక్రమములు, అన్యాయము, అబద్ధాలు ఇవే వెళ్తాయి మనల్ని తవ్వుతే, పరిశీలిస్తే. ఎందుకంటే మనం సంపూర్ణం కాదు. అయితే అందరికీ ఉండాల్సిన ఆశ ఏమిటంటే నేను సంపూర్ణుని కావాలి, నేను సంపూర్ణురాలని కావాలి. దాని కొరకు మన ప్రయాణం ఎలా ఉండాలంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. మనం వెనుకున్నటువంటి విషయాలు, వెనుకున్న పాపము, వెనుకున్న బలహీనతలు, వెనుకున్న దోషాలు
దేవుడు క్షమించిన విషయాలను వదిలిపెట్టేసి, మనకున్న లోపాలను వదిలిపెట్టేసి మనం ముందుకు ప్రయాణం సాగించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. నాలాగా ఆలోచించండి అంటున్నాడు దేవుడు. నాలాగా ఆలోచించండి. కాబట్టి ఇది మనము ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఇది అంత ఈజీగా కాదు, అంత ఈజీ కాదు ఇది. అందుకే సాధన చేయాలి. సాధనతో పనులు సమకూరు ధరలోన, ఈ ధరలో భూమి మీద సాధన చేస్తేనే వస్తుంది ఏదైనా. ఇది కూడా సాధన చేయాలి. దేవుని మార్గంలో నడుచుట సాధన, దేవుని భావజాలంలో బ్రతుకుట సాధన చేయాలి. దేవుడు నన్ను క్షమించాడు, మనకు మనం చెప్పుకుంటాం. అట్లా మన ఏమైనా తప్పులు ఉంటే దేవా క్షమించమని అడుగుతాం. దేవుడు క్షమించిన తర్వాత అవి మనం మర్చిపోయి మంచి విషయాలే మాట్లాడుతుంటాం మన గురించి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన చెడ్డ విషయాలే మాట్లాడతాం, సైతాన్లాగా. అక్కడే తేలిపోవాలి మన విషయం, వీడు సైతాను, వీడు దేవుడి వ్యక్తి అని. ఒక వ్యక్తి క్షమించబడిన తర్వాత అతని లోపాలను ఊకెత్తి మాట్లాడేటోడు ఎవడు అంటే సైతాను. క్షమించబడిన తర్వాత అతడు మంచివాడు, అతనికి ఇప్పుడున్న స్థితిని గురించి మాట్లాడేవాడు దేవుడు. లేటెస్ట్ ఇష్యూ మాట్లాడాలి. పాత సంగతులు, మీరు ఏదైనా పత్రిక దుకాణం పెట్టుకొని, ఒకటి పత్రిక ఆఫీస్ పెట్టుకొని, ఈనాడు, వార్త ఇట్లున్నాయి కదా, ఆంధ్రజ్యోతి, అలా పెట్టుకొని అందులో మీరు 10 ఏళ్ల కింది వార్తలు రాసిరు అనుకోండి, అదే రాస్తారు ఊకే. మీరు నెలంతా 10 ఏళ్ల కింది ముచ్చట్లే మీరు ప్రసారం చేస్తారు అనుకోండి మీ వార్తాపత్రికలలో. ఎవరు వింటారు? ఎవరు చదువుతారా పత్రిక? చదువుతారా? 10 ఏళ్ల కింద ఇట్లా జరిగింది, 10 ఏళ్ల కింద ఇట్లా జరిగింది. లేటెస్ట్ విషయాలు మాట్లాడాలి పత్రిక కదండి. లేదా రేపు జరగబోయే విషయాల గురించి చెప్పాలి. రేపు ఈ మీటింగ్ జరగబోతుంది, లేదా పలానా రోజు ఇది వర్షం రాబోతుంది, ఇగో భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది, ఇగో ఇలా మంచిగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలోనికి నడవబోతుంది. ఇలాంటి విషయాలు ఉంటే ఎవరైనా చదువుతారు తప్ప, నువ్వు 10 ఏళ్ల కింది విషయాలను ఊకే అదే ప్రచారం చేస్తుంటే ఆ పత్రిక ఎవరు చదువుతారు? చదవడం ఇష్టం ఉండదు. మనము దేవుని పిల్లలమైతే మనము ఎవరిలాగా మాట్లాడాలి? దేవునిలాగానే మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆయన వెనుకున్నవి మరిచి ముందున్న విషయాలు మాట్లాడతాడు. మనము ఇది అలవాటు చేసుకుందాం. మనం ఇది అలవాటు చేసుకుందాం. కొన్నిసార్లు ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం వేరు, కొన్నిసార్లు కొన్ని ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం వేరు, ఆ విషయాలు వేరు. కోర్టులోనికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక విషయాలను మనం తీసుకురావాల్సి వస్తుంది సాక్ష్యాధారంగా. అది ఇష్యూ బేస్డ్, అది దాని సంగతులు వేరు. కానీ సహజంగా మన సంభాషణలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటే అందులో పాత ముచ్చట్లు ఉండొద్దు. పాత ముచ్చట్లు ఉంటే కూడా అందులో మంచి విషయాలు ఉండాలి. దేవుడు చేసే విషయం ఇదే. దేవుడు ఆయన ఎందుకు దేవుడుగా ఘనత నొందుతాడంటే ఆయన మంచి విషయాలు ఎంత పాత అయినా తీసి మాట్లాడతాడు, చెడ్డ విషయాలు మాట్లాడు. ఇప్పుడు అబ్రహాం గురించి ఒక విషయం తీసి మాట్లాడతాడు దేవుడు. ఏంది? అబ్రహాం నన్ను నమ్మిండు, నా కొరకు తన కొడుకుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అబ్రహాం నన్ను ఎంతో ప్రేమించిండు. ఈ విషయాన్ని రోజు చెప్తాడు దేవుడు, రోజు చెప్తాడు. అబ్రహాం చూసి మనం నేర్చుకునే పాఠం ఏంటిదంటే అదే కదా. అలా మనము కూడా ప్రాక్టీస్ చేద్దాం. అలాంటి హృదయం ఇయ్యమని దేవుని దగ్గర అడుగుదాం. దేవా, మంచి విషయాలు మాట్లాడేటువంటి ఒక వ్యక్తిగా నన్ను మార్చు, నీ పోలికను నాకు ఇవ్వు అని మనం దేవుని దగ్గర అడుగుదాం. మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఇది మనకు అవసరం. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము కొత్త పనులు చేయగలుగుతాము, దేవుని కొరకు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇంకా దేవుని కొరకు మనం అనేక కార్యాలు చేపట్టగలుగుతాం. ఇది ఒక్కరికి వస్తే సరిపోదండి, అందరికీ అలవాటు రావాలి. ఇప్పుడు ఒక్కరు
మంచి విషయాలు మాట్లాడుతారు. 50 మంది చెడు విషయాలు పాత జీవితం మాట్లాడుతున్నారు అనుకోండి, అదే గెలుస్తుంది. ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నదే గెలుస్తుంది. కాబట్టి పాత విషయాలు కాదు మనం మాట్లాడాల్సింది, కొత్త విషయాలు మాట్లాడదాం. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని. ఒకసారి ఒక విషయంలో దేవుని దగ్గర మనం ఒప్పుకున్న తర్వాత ఆ క్షణం నుంచి మనం వదిలిపెట్టేసేయాలి కదా అని. మనం పట్టుకోవద్దు. దేవుడు వదిలిపెట్టినాక నువ్వెందుకు పట్టుకుంటావు? దేవుడే వదిలిపెట్టినాక మనం పట్టుకోవద్దు. అది సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు దేవుడు వదిలిపెడతాడు, కానీ మనం వదిలిపెట్టాం. అక్కడ దేవుడు మళ్ళా బాధపడతాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వాళ్ళ డైపర్ ఉంటుంది, ఆ డైపర్ అంతా వాళ్ళు మొత్తం నింపేసిరని మనం ఇప్పేసి ఆ చెత్తబుట్టలు వేసి మనం వెనకకు మరితే వాడు సంకలు ఉండి ఆ డైపర్ను పట్టుకుంటాడు చేతి. మనం చెత్తబుట్టలు వేసి వాళ్ళని ఎత్తుకొని వస్తున్న సమయంలో మనం ముందుకు చూసి నడిచేలోపు వాడు చేయి పెట్టి ఆ డైపర్ను చేతిలో పట్టుకొని మళ్ళీ ఇంటి దాకా వస్తాడు. మన ఇంటి దాకా వచ్చేసరికి మనం ఏ డైపర్ని అయితే అందులో వేసి వెనకకు మరలినామో వాడు అదే డైపర్ను మళ్ళీ చేతిలో పట్టుకొని వస్తున్నాడు మనతోనే. మనకు తెలుస్తలేదు, వాడు పట్టుకొని ఇట్లా ఊగులాడుకుంటూ వస్తున్నాడు అని. ఎట్లుంటుంది అది సీను? మంచిగా ఉంటుందిలే. నువ్వు ఏదైతే పడేసినావో వాడు అదే పట్టుకొస్తున్నాడు. మన అట్లుంటాయి చాలాసార్లు పనులు. దేవుడేమో దాన్ని చెత్తబుట్టలు వేస్తే మనం చెత్తబుట్టలకేంచి ఏరి మరి పట్టుకొస్తాం మనం. అది మన అజ్ఞానము, మన తెలివి తక్కువతనము, మన అపరిపక్వత, అది మన బాల్య దశ. ఏమండి? కాబట్టి కొంచెం తెలివి జ్ఞానం ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారంటే, అరే మమ్మీ ఆడ పడేసింది, అది పనికిరాంది, ముట్టుకోదు అని మనతో పాటు దాని దిక్కు కూడా చూడకుండా వస్తాం. కానీ సంకలు ఉన్న పిల్లకి ఏం తెలుసు? అంటే ఈనాడు చాలామంది సంకలకే దిగుతలేరు, ఇంకా సంకలనే ఉన్నారు. అమ్మా నీ ఆత్మీయ జీవితం ఏడుందంటే ఇంకా సంకలనే ఉన్నది, ఎత్తుకునేటట్టే ఉన్నదన్నమాట. ఏమండి? కాబట్టి ఇక్కడనే మన మెచ్యూరిటీ తెలుస్తుంది అన్నమాట. మనం ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నామో, దేవునితోనే ఎంత నడుస్తున్నామో ఇక్కడనే తెలుస్తుంది అన్నమాట. ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం వేరు, కానీ సహజంగా మనము దేవునిలాగా మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి సంగతుల మీద దృష్టి పెట్టాలి, దేవుడిచ్చిన క్షమాపణ మీద దృష్టి పెట్టాలి. మన గురించి పెట్టుకుంటాం అట్లా, కానీ ఎదుటి వాళ్ళ గురించి కూడా అట్లే పెట్టాలి మనం. అలాంటి వైఖరి స్వభావం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని పోలికలోనికి వెళ్ళడం మనకు సులువవుతుంది. దేవుని పోలికలోనికి వెళ్ళడం చాలా త్వరగా జరుగుతుంది మన బ్రతుకులో. అలాంటి మనస్సు మనకు రావాలని మనం దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి, సరి చేసుకోవాలి, అడుక్కోవాలి దేవుని దగ్గర. అప్పుడు మనలో త్వరలోనే ఇతరులలో దేవుని లక్షణాలు కనబడుతున్నాయి అని సంఘము గుర్తిస్తుంది, సమాజం గుర్తిస్తుంది. మొన్న ఒకరు నా ముందు కే పాల్ గారి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడితే చాలా సీరియస్గా చెప్పిన. వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు ఇద్దరు చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడకుండా నవ్వుతున్నారు. అలా కోపం వచ్చేసింది నాకు చూసి. ఆపాడి అన్న, ఏం మాట్లాడుతున్నారు ఊకే? మీరు ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో ఒక్క పాజిటివ్ విషయం లేదు, అన్ని నెగిటివ్ మాట్లాడుతున్నారు. మీరు ఆయన లోపల ఉన్న నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు పాజిటివ్ ఎందుకు చెప్తలేరు అంటే స్టన్ అయిపోయారు ఇద్దరు. నమ్మకం చూసి ఇద్దరు స్టన్ అయ్యి, ఓహో ఈయనకు నచ్చలేదు ఇవందాక మనం మాట్లాడి. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మీరు ఏమని అనుకోండి. ఇంతసేపు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నెగిటివ్ అంతగానో? నాకైతే నచ్చలేదు, ఇంకోసారి మీరు ఇట్లా మాట్లాడా నాకు ఇష్టం లేదు, నాకు కూసబుద్ధి అయితే లేదు మీతో పాటు అని చెప్పాడు సీరియస్గా. అప్పుడు రాత్రి 10:30, 11 అవుతుంది. నాకు అసలు కూర్చోండి కూడా ఇష్టం లేదు ఇప్పుడు మీతోని, మీరు ఇట్లా మాట్లాడుతుంటే అని చెప్పిన. ఇట్లా చూసి ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు నా వైపు, నువ్వు యథార్థ హృదయం కొరకు ప్రయత్నం చేస్తున్నావు అంటున్నాడు. అందులోకి ఏం చొక్కాను. మంచిది నీ ఉద్దేశం మంచిది, దాన్ని మనం కాదనలేదు అని టాపిక్ మార్చేసి. అంటే నేను ఒక ప్రాక్టీస్లో ఉన్నా, నా ప్రాక్టీస్కు వాళ్ళ మాటలు అడ్డం వస్తున్నాయి.
ఇలా చాలాసార్లు జరుగుతుంది మన జీవితాలలో. మీరేం ప్రాక్టీస్‌లో ఉన్నారు? అవతల వాళ్ళ గురించి మంచి మాట్లాడే ప్రాక్టీస్‌లో ఉన్నారా? చెడు మాట్లాడే ప్రాక్టీస్‌లో ఉన్నారా? మంచి మాట్లాడే ప్రాక్టీస్‌లో ఉందాం. చెడు మాట్లాడలేక కాదు, చెడు ఎవడైనా మాట్లాడతాడు. పుట్టిన ప్రతి ఒక్కడు చెడే మాట్లాడతాడు, మంచి ఎవడు మాట్లాడతాడు. కానీ మంచి మాట్లాడాలంటే వాడు దేవుని కొడుకు అయితే మాట్లాడతాడు. దేవుని బిడ్డ అయితే నువ్వు మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. భక్తి సాధనలో ఇది కూడా ఒక భాగమే. నీ పాపాలను నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడు నన్ను క్షమించాడని ఎట్లయితే నువ్వు అనుకుంటావో, అవతలి వాళ్ళను కూడా దేవుడు క్షమించాడు అనుకోవాలి. నన్ను మాత్రమే క్షమించండి, నీకు ఎవరిని క్షమించలేదు అనుకోవద్దు. నన్ను ఎట్లయితే దేవుడు క్షమించాడో వాళ్ళను కూడా దేవుడు క్షమించాడు గనక ఎవరి జీవితంలోనైనా ఏదైనా పొరపాటు ఉంటే ఆల్రెడీ దేవునితో వాళ్ళు ఒప్పుకొని ఉండొచ్చు, ఆల్రెడీ దేవుడు వాళ్ళని క్షమించి ఉండొచ్చు. కనుక అది నేను మాట్లాడి దేవుని ముందు నేనెందుకు అంటూ కావాలి? కాబట్టి దేవుని ముందు వాళ్ళ గురించి నేను మంచిగా మాట్లాడతా, చెడు మాట్లాడా అనే ఒక వైఖరి కనుక వస్తే మనం ఇంకెంతో మందిని సంపాదించుకోగలుగుతాం, ఇంకెంతో మందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం, ఇంకెంతో మందిని దేవునికి అనుకూలంగా తీసుకొని రాగలుగుతాం. ఏమండి, మనకు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో విషయాలు ఉంటాయి. మనకు అవతల లోపాల జ్ఞాపక శక్తి ఎక్కువ మనకు, మనం చేసే మంచి పనుల కంటే, అవతల వాళ్ళు చేసే మంచి పనుల కంటే. కానీ అందులో మనము కష్టపడి మంచిని గుర్తుపెట్టుకొని మాట్లాడడం, కష్టపడి చెడును వదిలిపెట్టే మాట్లాడడం నేర్చుకోగలిగితే మనకు దేవుని స్వభావం వస్తుంది త్వరగా. ఆ సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుని కృపను అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవ నీలాంటి స్వభావం, నీలాంటి పోలిక, నీలాంటి వైఖరి నాకు దయచేయి అని దేవుని దగ్గర మనం ప్రార్థించేవారుగా ఉందాము. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి.